హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుందండి. సో నా మార్నింగ్ రోజు బ్రష్ చేసుకున్న వెంటనే మా ఇంట్లో టిఫిన్ అనేది సేమియా చాలా రోజులు అయిపోతుంది అనేసి మేము ఇక్కడ సేమియా చేసుకున్నాము. ఇది ఎవరు చేశారు అంటే మా చెల్లె చేసిందనమాట. సో మా చెల్లె బాగా చేస్తుంది, మా పెద్ద చెల్లె. సో అందుకే నేను చేయించుకొని మరీ తిన్నామన్నమాట. ఆ రోజు బాగా చేస్తుందండి, మరీ తీయగా కాకుండా మరీ చప్పగా కాకుండా మీడియంలో మంచిగా చేస్తుంది అనమాట. సో నాకు చాలా ఇష్టము, అందుకే ఫేవరెట్గా నేను మార్నింగ్ టిఫిన్ కూడా ఇంట్లో మమ్మీ ఏం చేయకపోతే ఇదే ఉంది కదా అనేసి చేసుకొని తిన్నామన్నమాట. సో మార్నింగ్ ఇలా అయిపోయింది. సో ఇది ఆఫ్టర్నూన్కి కర్రీ అనమాట. సో ఆకుకూరలు అంటారు కదా, సో అదే అనమాట, కల్లెగూర అంటారు. నాకు ఇందులో ఆకుకూరలు వచ్చేసి ఇది ఉన్న పాలకూర అంటే చాలా ఇష్టం అండి. బాగా చేస్తుంది మమ్మీ, నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇంకా గోంగూర పికిల్ కూడా. ఇక్కడ మార్నింగ్ షాప్కి వెళ్ళి ఉండే, సో మధ్యలో మనకు కొన్ని థింగ్స్ అయిపోతాయి కదా, అలాగే వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట. సో మనకు నెల అక్కడికి వచ్చేటివి కూడా కొన్ని రావు కాబట్టి సో మధ్యలో తెచ్చుకోవాల్సినవి ఉంటాయి. సో అవి తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ. అలాగే అట్లనే గోంగూర ఇంకా ఈ ఆకుకూరలు అనేవి తీసుకొచ్చారనమాట. సో ఈ ఆకుకూరని ఏం లేదండి, మంచిగా కాడలుగా తెంపేసుకొని వాటిని ఒక 5 to 6 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకంటే అందులో సన్న ఉష్క ఇట్లా ఏమన్నా ఉంటుందంట. అందుకనేసి అందులో ఏం లేదు, వాటర్ గిట్లా ఏం పొయ్యొద్దు, జస్ట్ ఆకుకూర వేసి దాని మీద ఒక 5 to 6, 7 మిరపకాయలు పొడుగుగా కట్ చేసుకొని కొంచెం పసుపు, అలాగే దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు, సన్నప్పు ఉంటే సన్నప్పు ఇట్లా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో అది ఎంత నిండుగా అయ్యింది చూడండి, లాస్ట్కు గింత అయ్యింది. సో ఆకుకూర 6 కట్టస్ ఏమో ఉండే అనమాట. సో అట్లా ఫైనల్గా వాటర్ అంతా పోయేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. దాని తర్వాత మనము పోపు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన వెంటనే ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, సో అందులో ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేనే చేస్తున్నా, ఎందుకంటే మమ్మీ ఊకే కూర్చొని లేవడం అది అనేసి ఇబ్బంది పడుతుందని ఇక్కడ నేనే చేశాను అనమాట, మమ్మీ చెప్తుంటే. సో ఇక్కడ నేను వాటిని కొంచెం ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇట్లా పచ్చిగా తినబుద్ధి కాదు. పోపులో చేసినవి నేను బాగా తింటా, అందుకే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సో ఇటు పక్కన ఉడికిపోయింది కదా అనేసి దాన్ని ఆఫ్ చేసేసాను అనమాట ఆకుకూర. సో ఇందులో దాని తర్వాత బ్రౌన్ అయిన వెంటనే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా అండి, ఒక 5 కూడా కాదండి, ఒక 3 to 4 వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాం అనమాట. సో వాటిని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్కి కరివేపాకు వేయాలి, ఎందుకంటే ముందేస్తే మొత్తం మాడిపోతుందని కదా, అందుకనేసి మనము కరివేపాకు అనేది లాస్ట్ వేసుకోవాలి. అవసరమైతే కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారండి, మేము ఇక్కడ ఇంగువ వాడము. సో మీరు వీళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అది. సో మేము వాడము ఇక్కడ, అందుకే మేము వేసుకోవట్లేదు. కానీ అది మంచిదంట హెల్త్కి, మాకైతే అలవాటు లేదనమాట. సో అది కూడా ఒకసారి ట్రై చేయాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే పక్కనున్న ఆకుకూర ఉంది కదా అండి, సో అది ఇందులో వేసేసుకోవాలి. సో యమ్మీ కల్లెగూర కర్రీ రెడీ. సో బాగుంటుంది. ఇంకా దీన్ని ఏమంటారో నాకు తెలీదు, తోటకూర అనేది కూడా వేరే ఉంటుంది, ఇది వేరు అది వేరు అని అన్నారు. సో 2 టైప్స్గా పిలుస్తారో కూడా నాకు తెలియదు, బట్ మా మమ్మీ అయితే కల్లెగూరనే అంటారు, తోటకూర అనేది వేరే ఉంటుంది అని కూడా చెప్పిందనమాట. అందుకనేసి నేను ఇట్లా చెప్పేశాను. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి. సో యమ్గా ఉంటుంది అనమాట, నాకైతే చాలా ఇష్టము. అప్పుడే వేడి అన్నంలో కొంచెం తినిపిమని అంటే తినిపించిందనమాట మమ్మీ. సో ఇది కూడా కొంచెము పోపు చేస్తుంది ఉడకబెట్టి, అలాగే పల్లీలు వేసుకొని కూడా చేసిందనమాట. సో ఆ వీడియో అనేది నేను నిన్ననే అనుకుంటా అప్లోడ్ చేశాను నేను అది. సో ఒకసారి చూడండి, అందులో మంచిగా తినేసాను అనమాట తినే వ్లాగ్లో. నెక్స్ట్ ఇందులో కొంచెం అన్నం వేసేసుకొని కర్రీ వేసేసుకొని ఇక్కడ మమ్మీతో మాట్లాడుకుంటూ తింటున్నా. సో ఫైనల్గా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి కర్రీస్ తోటి మనం ఎప్పుడో ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అన్నీ ఒకటేసారి కుదరవండి, అవి బై ఛాన్స్ ఒక్కొక్కసారి కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి, ఏదైనా ఒకటి తక్కువ అవుతూనే ఉంటుంది. సో మనము కష్టపడి వంట చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళని మెచ్చుకోవాలి.
కానీ ఇది అలా కాదు, బాగా వచ్చింది. కంపల్సరీగా ఎప్పుడైనా ఒకసారి హడావు ఉన్నప్పుడే అట్లా అవుతూ ఉంటాయి, కానీ మళ్ళీ రిలాక్స్గా ఉన్నప్పుడు వంట చేసుకునేవి చాలా బాగుంటాయి. అండ్ అట్లయినా కూడా ప్లాన్ చేసుకొని కూడా తినొద్దు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మొత్తం చూడండి, మొత్తం చూశాక ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకే. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ. సో ఇక్కడ టాడీ వచ్చేసి నా దగ్గర పడుకున్నాడు అనమాట నైట్. వాడి పొజిషన్ చూడండి ఎట్లా కాలేసి పడుకుంటాడో. సో ఒక్క దిక్కే పడుకోడు, చాలా దిక్కులకి వెళ్ళి పడుకుని ఉంటాడు. బట్ ఆ రోజు ఫైనల్గా ఏదైనా ఒకటి అయితే తగిలించుకొని పడుకుంటారు. ఆ వ్లాగ్ కూడా చేస్తాను ఎంత డిఫరెంట్గా పడుకుంటాడో. సో ఓకేనా, అంతే అండి. ఓకే, టేక్ కేర్, బాయ్, సీ యూ.